హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరైతే బాగున్నారు అని అనుకుంటున్నాం. మేమైతే ఈరోజు పొంగడాలు వండుకుందామని నాన్న రైస్ ఆడించుకోరమ్మంటే నాన్న కేజీ రైస్ ఆడించుకొని వచ్చారనమాట. మేమైతే బెల్లం అయితే కరిగించేసుకున్నాము, వెయిట్ చేసుకున్నాము. అందులోనైతే రైస్ పిండి వేసి బాగా నాన్న కలుపుతున్నారనమాట. బాగా పొంగడాలు వస్తాయని బాగా కలుపుతున్నారు. తిప్పి ఉండలేమి వండకూడదంట, అందుకని బాగా కలుపుతున్నారనమాట. ఈవినింగ్ అలాగ ఏమి తినడానికి లేవు కదా అని చేయమంటే చేస్తున్నారనమాట. అమ్మ అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసింది, అందులో సాల్ట్ వేసిందనమాట. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఉండలు లేకుండా నాన్న కలుపుతున్నారనమాట. మేమైతే ఇలా వండుకోవాలని చెప్తే వింటున్నాము. మేమైతేను నాన్న వాళ్ళు చేసినవి కదా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగా అమ్మ నుంచి మేము నేర్చుకోవాలి కదా, అందుకే నాన్న ఇలా చేసుకోవాలని చెప్తున్నారు. నేనైతే పెనం పొయ్యి మీద పెట్టేశానండి. వాటర్ అయితే ఆరే వరకు అలా ఉంచాను. అక్కడైతే ఆయిల్ వేయమని చెప్తున్నాను. అక్క ఆయిల్ వేయి నేను వేస్తానంటే వస్తుందన్నమాట అక్క. చూడండి, అక్క అయితే ఎలా కూర్చోందో, రమ్మంటే కూర్చొని చూస్తుంది. అలా వేయొచ్చు కదా అనేసి అక్కడి నుంచి బాగా చూస్తుంది. చూడండి, ఇప్పుడైతే వచ్చింది వెయ్యి అంటేను. పెనం అయితే ఆరిపోయింది కదా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తగినంత వేసుకోవాలన్నమాట, ఎంత కావాలంటే అంత. మళ్ళీ ఆయిల్ పనికిరాదు కదా. ఒకసారి ఆయిల్ మరిగిన తర్వాత అది మళ్ళీ వాడకూడదట కదండి, అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము మేము తగినంత. దానిపైన అయితే బొంగుడాలు అయితే వేసాము. చూడండి ఎలా ఉడుకుతుందో, బాగా వచ్చింది కదండి. చాలా బాగుంటాయి. ఇలాగా మీరు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. మేమైతే ఈరోజు ఈవినింగ్ ఏమీ లేదనేసి ఇలాగా తినడానికైతే మేము చేసుకున్నామండి. చాలానే వచ్చాయి, 2 కేజీలకి చాలానే వచ్చాయి. వేయడం ఒకటి తినేయడం అలా చేస్తున్నారు. అమ్మ కూడా బాగా వచ్చాయని తింటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.